ఈజ్ ఐసోలేషన్. ఎందుకంటే ఎక్కడైతే భయం వస్తుందో ఐసోలేషన్, ఒంటరితనం. చూసి చాలామంది ఒంటరిగా ఉండటం మంచిది అంటారు. ఒంటరిగా ఉండటం మంచిదే కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరి యేసుప్రభు ఒంటరిగా వెళ్ళదా? ఏకాంతంగా వెళ్ళాడు. హీ వాజ్ ఇన్ సాలిట్యూడ్, నాట్ ఐసోలేషన్. సాలిట్యూడ్కి ఐసోలేషన్కి తేడా ఏంటంటే, ఏకాంతం అన్నదప్పుడు యు ఆర్ టేకింగ్ ఎ టైమ్ స్పేస్. ఇప్పుడు ఈరోజు మీటింగ్ అయిన తర్వాత నేను ఏకాంతంగా వెళ్ళిపోతాను. యూజువల్లీ ఐ టేక్ దట్ స్పేస్ అలోన్. అంటే నాకు మనుషులు వద్దు, నేను ఎవరితో మాట్లాడను, నాకు అది కాదు, నేను దేవునితో సమయం గడుపుతాను. దట్ ఐసోలేషన్ అనేది, ఒంటరితనం అనేది, ఎవరితో మాట్లాడో ఎవరితో ఏది ఉండదో కూర్చునే ఉంటా గదిలో. నాకు ఎవరొద్దు, నాకు ఏమవుతుంది, నేను ఎవరితో మాట్లాడు, నాకు ఏం లేదు, నేను ప్రార్థన చేయను, నాకు ఏమీ లేదు. యు సీ దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ జెజబెల్. కానీ సాలిట్యూడ్ అనేటప్పుడు నేను దేవుడు కొంచెం సమయం తీసుకోవాలి. ఇట్ ఈస్ అ ప్రైవేట్ స్పేస్ బిట్వీన్ మీ అండ్ గాడ్. దట్ ఈస్ సాలిట్యూడ్. యు సీ వెన్ యూ ప్రే, వెన్ యూ మెడిటేట్, యూ టేక్ స్పేస్ ఫర్ సాలిట్యూడ్. నువ్వు ఏకాంతంగా వెళ్ళినప్పుడు దేవునితో నువ్వు సమయం గడుపుతానే కాదు. నాకు ఏది చేయబుద్ధి కావట్లేదు, నేను మౌనంగా కూర్చుంటానంటే జాగ్రత్త, ఈ ఎఫెక్ట్ ఉంది.